అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి లాలచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ బ్యాక్ సైడ్ ఉన్నానండి. హౌసింగ్ బోర్డ్ కాలనీ లాస్ట్ రోడ్లో ఉన్నాను. మనకు ఎగ్జాక్ట్గా హైవే నుంచి హౌసింగ్ బోర్డ్ ఆర్చ్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి 1.2 km డిస్టెన్స్లో హౌసింగ్ బోర్డ్ కాలనీ బ్యాక్ సైడ్ ఉన్న ఏకేసీ లేఅవుట్లో రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మనకు సేల్కి వచ్చిందండి. 207 గజాల ప్లాట్, 30x62 మెజర్మెంట్స్ వచ్చింది. గజం వచ్చి 12,500 రూపాయల రేట్లో వచ్చిందండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 12,500 రూపీస్ చెప్తున్నారండి. చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా హౌసింగ్ బోర్డ్ కాలనీ బ్యాక్ సైడే ఉంటుందండి, ఏకేసీ లేఅవుట్ అని. మనకి హైవే నుంచి అయితే 1.2 km డిస్టెన్స్లో ఉంటుందండి. మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎదురుగా రోడ్డు కనిపిస్తుంది కదండి, ఈ రోడ్ స్ట్రైట్గా మనం 500 మీటర్స్ వెళ్తే 500 బస్ స్టాప్ సెంటర్కి వెళ్తాము. అదే 1 కిలోమీటర్ వెళ్తే కనుక హౌసింగ్ బోర్డ్ ఆర్చ్ దగ్గరికి వెళ్ళిపోతామండి, హైవే దగ్గరికి. మనకు సేల్కి వచ్చిన ప్లాట్ హైవే నుంచి 1.2 km డిస్టెన్స్ అండి. మనం హైవే నుంచి 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత మసీద్ సెంటర్కి వస్తామండి. మీకు కనిపిస్తుంది కదా, ఇది మసీద్ అండి. మనం స్ట్రైట్గా వచ్చిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే కనుక మనం మసీద్కి వెళ్తాము. మనకి లెఫ్ట్ తిరగకుండా జస్ట్ ఇక్కడ రోడ్డు కరువు అవుతుందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ జస్ట్ రైట్ టర్న్ తీసుకోగానే మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి. అక్కడ చెట్టు దగ్గర కరెంట్ స్తంభం కనిపిస్తుంది కదా, అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకో 200 మీటర్స్ వెళ్తే అక్కడే ఉంటుందండి ప్లాట్. ఏకేసీ లేఅవుట్ అంటారు. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. లేఅవుట్ లోపల తీసుకెళ్ళి ప్లాట్ చూపిస్తాను. నేను ప్లాట్ దగ్గరికి వచ్చేసానండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 30x62 మెజర్మెంట్స్, 206.66 గజాలు అండి. నియర్లీ 207 గజాలు. గజం వచ్చి 12,500 చెప్తున్నారండి. ఇది ఏకేసీ లేఅవుట్ అంటారు. ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మీకు రూట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి, ఈ రోడ్ స్ట్రైట్గా మనం 200 మీటర్స్ వెళ్తే వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేస్తాం మసీద్ సెంటర్కి వెళ్తామండి. అదే 700 మీటర్స్ వెళ్తే 500 బస్ స్టాప్కి వెళ్తాము. 1.2 km వెళ్తే హైవే హౌసింగ్ బోర్డ్ ఆర్చ్ దగ్గరికి వెళ్తామండి. ఎగ్జాక్ట్గా హౌసింగ్ బోర్డ్ ఆర్చ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత మసీద్ సెంటర్ దగ్గర రైట్ తీసుకుని లోపలికి రావాలండి. ఎగ్జాక్ట్గా 1.2 km ఉంటుంది హైవే నుంచి. మసీద్ సెంటర్ నుంచి అయితే 200 మీటర్స్ అండి. రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ బౌండరీస్ చూద్దాం అండి. ఇక మీకు ఇక్కడ రాయి కనిపిస్తుంది అండి, రాయి విరిగిపోయిందండి, భూమిలోకి ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి లోతు 62 అడుగులు అండి. ఇది సౌత్ వైపు లోతు అండి. మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు, డైరెక్ట్గా వచ్చినట్టు కనిపిస్తుంది. వెనకాల రాయి ఉందండి, పసుపు రంగు రాయి. 62 అడుగులు లోతు అండి సౌత్ వైపు. ఇలా ఈస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి 30 అడుగులు అండి. మీకు 30 అడుగులకి ఇక్కడ రాయి ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఎల్లో కలర్ రాయి కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు 30 అడుగులు అండి. మళ్ళీ ఇక్కడ నుంచి నార్త్ వైపు లోతు కూడా 62 అడుగులు. బ్యాక్ సైడ్ రాయి ఉంటుందండి. అట్లాగే వెస్ట్ వైపు కూడా 30 అడుగులు అండి. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి. ఈస్ట్ రోడ్ ఫేసింగ్ 30 అడుగులు, వెస్ట్ 30 అడుగులు, నార్త్ సౌత్ 62 అడుగులు అండి. 30x62 మెజర్మెంట్స్ 206.66 గజాలండి. నియర్లీ 207 గజాలండి. మీకు చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చండి. ఇమీడియట్గా ఇల్లు కట్టేసుకోవచ్చండి. రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ ప్లాట్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. ఇది గజం వచ్చి 12,500 చెప్తున్నారండి. ఏకేసీ లేఅవుట్ అంటారు. ఎగ్జాక్ట్గా హౌసింగ్ బోర్డు లాస్ట్ రోడ్ పక్కనే ఉంటుందండి లేఅవుట్. మసీద్ సెంటర్ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది 30x62 మెజర్మెంట్స్ 206.66 గజాలు. గజం వచ్చి 12,500 చెప్తున్నారండి. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారు. ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి. ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.